నమస్తే, నా పేరు బాయ్ సైదా. మీరు చూస్తున్నారు యువ ద వే ఛానల్. యువ ద వే ఛానల్లో ఈరోజు మనం విశ్లేషించుకుంటున్న అంశం థర్డ్ యూనిట్లోని డిమాండ్ ఎనాలిసిస్. డిమాండ్ ఎనాలిసిస్లో ప్రైస్ డిమాండ్ గురించి ఈరోజు క్లాస్లో మనం విశ్లేషించుకునే ముందు మీరు గనక ఇంతవరకు యువ ద వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. టుడే అనలైజ్ ద ప్రైస్ డిమాండ్, అంటే ధర డిమాండ్ అనేటువంటి దాన్ని మనం విశ్లేషించుకోవచ్చు. అంటే మనం ఏం చెప్పుకున్నాం, డిమాండ్ ఫంక్షన్లో ధర అనేటువంటిది ఆ వస్తువు యొక్క డిమాండ్ నిర్ణయిస్తుంది. అట్లాగే ప్రత్యామ్నాయ పూరక వస్తువులు అంటే సబ్స్టిట్యూషన్, అట్లాగే కాంప్లిమెంటరీ గుడ్స్ కూడా మనకి ధర నిర్ణయిస్తాయి. అట్లాగే వినియోగదారుని యొక్క ఆదాయం, అభిరుచులు కూడా ఆ యొక్క డిమాండ్ని నిర్ణయిస్తాయని చెప్పి మనం అనుకుంటున్నాం. అంటే ఎక్స్ గూడనే మనం తీసుకోవాలనే ఉంది, ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడ. అంటే డిమాండ్ సూత్రం ఏంటండి, ఒక వస్తువు యొక్క ధరకు దాని డిమాండ్ పరిణామాన్ని ఈ యొక్క సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే డిమాండ్ సూత్రం అంటే ఏంటి, ఒక వస్తువు యొక్క ధరకు దాని డిమాండ్ మధ్య ఉన్నటువంటి పరిణామాన్ని, ఆ సంబంధాన్ని తెలియజేసేదాన్ని మనం డిమాండ్ అని చెప్పుకుంటున్నాం. అంటే డిమాండ్ సూత్రం ఏంటండి, ఇప్పుడు డిమాండ్ సూత్రంలో మనం ఇప్పుడు ప్రైస్ డిమాండ్ని అనాలిసిస్ చేసుకుంటున్నాం, అంటే ధర డిమాండ్ని అనాలిసిస్ చేసుకుంటున్నాం. అంటే ప్రత్యామ్నాయ వస్తువులు అంటే ఇతర కారకాలన్నీ స్థిరంగా ఉన్నప్పుడు ఒక వస్తువు యొక్క ధర తగ్గితే డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండు తగ్గుతుంది. కావున వస్తువు యొక్క ధరకు దాని యొక్క డిమాండ్కు మధ్య ఉన్నటువంటి విలోమ సంబంధాన్ని ఈరోజు మనం విశ్లేషించుకోబోతున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అంటే ఇతర కారకాలన్నీ స్థిరంగా ఉండి, ఇతర కారకాలంటే ఏమంటున్నాం మనం, P1 కానీ PN కానీ YT ఈ మొత్తం కూడా స్థిరంగా ఉంచాము. స్థిరంగా ఉంచి మనం ఏం చేంజ్ చేస్తున్నాం, వస్తువు యొక్క ధర అనేటువంటిది తగ్గిస్తే డిమాండ్ పెరుగుతుంది, వస్తువు యొక్క ధర పెరిగితే డిమాండు తగ్గుతుంది. అంటే ప్రైస్ అనేటువంటిది మనం ఇంక్రీజ్ చేస్తే డిమాండ్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ప్రైస్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో డిమాండ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం ద లా ఆఫ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఏ గుడ్ అకార్డింగ్ టు ద మార్షల్. అంటే ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే డిమాండ్ అనేటువంటిది మనకి, ప్రైస్ అనేటువంటిది ఇంక్రీజ్ చేస్తే డిమాండ్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా డిమాండ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం ఈ యొక్క రిలేషన్ బిట్ని మనం వివరించడం అనేది జరుగుతుంది. అంటే ధర తగ్గితే డిమాండ్ తగ్గుతుంది, డిమాండ్ మనకి ధర పెరిగితే డిమాండ్ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి మనం ధర డిమాండ్ యొక్క ఈక్వేషన్ ఏంటండి, మనం ఫంక్షన్ కనుక చూస్తే కనుక dx = f అండ్ px. అంటే ఏంటి, dx అంటే ఏంటి, డిమాండ్ ఫర్ గుడ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం, ఎఫ్ అంటే ఫంక్షన్ రిలేషన్, ప్రమేయ సంబంధం, పిఎక్స్ అంటే ప్రైస్ ఆఫ్ గుడ్ ఎక్స్, ఆ ఎక్స్ వస్తువు యొక్క ధర. కాబట్టి మనం ఎక్స్ వస్తువు యొక్క ధరని కూడా మనం ఇక్కడ చూసుకుంటున్నాం. కాబట్టి మనం ఒక సిద్ధాంతాన్ని మనం విశ్లేషించుకునేటప్పుడు, ఒక థియరీని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని అజంప్షన్స్ అనేటువంటిది మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ప్రమేయాలు ఏంటంటే కనుక చూస్తే, అంటే ప్రైస్ డిమాండ్కి ఏ రకమైనటువంటి ప్రమేయాలు ఉన్నాయో చూద్దాం. అంటే ప్రైస్ డిమాండ్ సంబంధించినటువంటి సూత్రానికి సంబంధించినటువంటి అజంప్షన్స్ ఏంటంటే, వినియోగదారుని యొక్క ఆదాయం స్థిరంగా ఉండాలి, మనీ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ స్టేబుల్గా ఉండాలి, అట్లాగే ప్రత్యామ్నాయ వస్తువులు, పూరక వస్తువుల యొక్క ధరలు మారకూడదు, నో చేంజ్ ద సబ్స్టిట్యూషన్ అండ్ కాంప్లిమెంటరీ గుడ్స్ ఆర్ స్టేబుల్గా కాంప్లిమెంటరీ గుడ్స్ అండ్ సబ్స్టిట్యూషన్ గుడ్స్ ప్రైస్ ఈజ్ ద కాన్స్టెంట్. అట్లాగే మూడో వచ్చేసేపాటికి వినియోగదారుని యొక్క అభిరుచులు మరియు అలవాట్లు మారకూడదు. అంటే నో చేంజ్ ద టేస్టెస్ అండ్ హ్యాబిట్స్. ఇది ఖచ్చితంగా ఈ యొక్క మూడు యొక్క ప్రమేయాలు అనేటువంటిది ఆధారంగా మనం ఈ సూత్రాన్ని వివరించుకుంటున్నాం. అంటే వినియోగదారుని యొక్క ఆదాయం అనేటువంటిది స్థిరంగా ఉండాలి,
అంటే మనీ ఇన్కమ్ అనేటువంటిది స్టేబుల్గా ఉండాలి. అట్లాగే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల యొక్క ధరలు అనేటువంటిది మారకూడదు. అంటే ద ప్రైస్ ఆఫ్ ది సబ్స్టిట్యూషన్ గూడ్స్ ఆర్ కాంప్లిమెంటరీ గూడ్స్ ఈజ్ ద స్టేబుల్, ఖచ్చితంగా స్టేబుల్గా ఉండాలి. అట్లాగే వినియోగదారుని యొక్క అలవాట్లు అభిరుచులు అనేటువంటిది మారకూడదు. అంటే నో చేంజ్ ద హ్యాబిట్స్ అండ్ టేస్టెస్ అనేటువంటిది చేంజ్ అనేటువంటిది అవ్వకూడదు. దీని ఆధారంగా మనం వినియోగదారుని యొక్క ధర డిమాండ్ అనేటువంటిది మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తామనేటువంటిది చూద్దాం. ప్రైస్ డిమాండ్ అంటే డిమాండ్ పట్టికల్ని మనం 2 రకాలుగా మనం చేసామని చెప్పుకున్నాం గత క్లాస్లో. అంటే ఒక నిర్ణీత కాలంలో ఒక మార్కెట్లో ఒక వస్తువు వివిధ ధరల వద్ద ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తున్నాడో తెలియజేసేదాన్ని మనం డిమాండ్ పట్టిక అంటున్నాం. ఆ డిమాండ్ పట్టిని ఎన్ని రకాలుగా మనం విభజించుకున్నాం? 2 రకాలుగా విభజించుకున్నాం. కాబట్టి మనం వైయక్తిక డిమాండ్ పట్టికని గత క్లాస్లో మనం వివరించుకున్నాం. అంటే ప్రైస్ డిమాండ్కి సూత్రం ఏంటండి? డిమాండ్ సూత్రం ఏంటి? ధర అనేటువంటిది తగ్గితే డిమాండు పెరుగుతుంది. ధర అనేటువంటిది ఎప్పుడైతే పెరుగుతుందో డిమాండు తగ్గుతుంది. ఈ సూత్రం ఆధారంగా మనం వైయక్తిక డిమాండ్లో ఏం జరిగింది అక్కడ అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఎట్లా ఆలోచిస్తాడో మనం విశ్లేషించుకున్నాం. అంటే మార్కెట్లో ఒక వ్యక్తే ఉండడు కదండి, అనేక మంది ఉంటారు. కాబట్టి మనం సెకండ్ కాన్సెప్ట్ని మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే మార్కెట్ డిమాండ్ టేబుల్, అంటే మార్కెట్ డిమాండ్ పట్టిక అనేటువంటిది మనం వివరించుకోవటం అనేటువంటిది ఈరోజు జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏంటి డిమాండ్ అనేటువంటిది మార్కెట్లో అనేక మంది వినియోగదారులు ఉంటారు. అంటే కన్జ్యూమర్స్ అండ్ నెంబర్స్ అనేటువంటి అనేక నెంబర్స్ ఉంటారు. ఈ కన్జ్యూమర్స్ ఏం చేస్తారండి? వివిధ ధరల వద్ద మొత్తం వినియోగదారులు ఒక వస్తువు ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తారో మార్కెట్ డిమాండ్ పట్టిక తెలియజేస్తుంది. అంటే మార్కెట్ డిమాండ్ పట్టిక ఏం చెప్తుంది మనకి మార్కెట్ డిమాండ్ టేబుల్ ఏం చెప్తుందంటే ఒక మార్కెట్లో ఒక వ్యక్తే ఉండడు. అంటే వైయక్తిక డిమాండ్లో మనం ఒక వ్యక్తిని గురించి విశ్లేషణ చేసాం. కానీ ఇక్కడేంటండి మార్కెట్లో అనేక మంది వినియోగదారులు ఉంటారు. అంటే సో మెనీ నెంబర్స్ ఆఫ్ కన్జ్యూమర్స్. ఈ సో మెనీ నెంబర్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ని మనం ఏం చేయాలి? ఒక ప్రైస్ వద్ద అంటే వివిధ ధర వద్ద మొత్తం వినియోగదారులు ఎంత పరిమాణంలో వస్తువులని కొనుగోలు చేస్తారో మార్కెట్ డిమాండ్ పట్టిక వివరిస్తుంది. అంటే ఒక నిర్ణీత కాలంలో మార్కెట్లోని వివిధ ధరల వద్ద ఒక వస్తువుని మొత్తం డిమాండు ఉన్నటువంటి దాన్ని తెలియజేసే దాన్నే ఈ మార్కెట్ పట్టిక అనేటువంటిది సూచిస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఈ యొక్క మార్కెట్ పట్టికలకు సంబంధించిన దాంట్లో ఏం తెలియజేస్తుందండి? మార్కెట్ పట్టిక అనేటువంటిది 2 రకాలుగా మనం చెప్పవచ్చు. ఒకటేంటండి, మార్కెట్లోని వినియోగదారులు అందరూ వైయక్తిక డిమాండ్ను కలపటం ద్వారా పొందుతాం. అంటే ఏంటి? మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు కాకుండా మనం ఒక్కొక్క వ్యక్తిని మొత్తం కూడా కలిపేస్తే మనం మొత్తంగా ఉన్నటువంటి టోటల్ నెంబర్స్ని కన్జ్యూమర్స్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా మార్కెట్ డిమాండ్ పట్టిక మనకి వస్తుంది. రెండవది వినియోగదారుని యొక్క డిమాండ్ పట్టికను మార్కెట్లోని మొత్తం వినియోగదారు సంఖ్యలో గుణించడం ద్వారా రాబట్టవచ్చు. అంటే మార్కెట్లో ఉదాహరణకి ఏబిసి ఉండనుకున్నాం. అంటే 3 వినియోగదారులు ఉన్నారు. ఆ 3 కూడా ఏం చేయాలనుకుంటున్నారు? యాపిల్ని కొనాలని అనుకున్నాం. అంటే ఏంటి? మొత్తం ఇప్పుడు ఏబిసిడి లేదా ఏబిసి, ఈ ఏబిసి మొత్తం 3 ఏమంటున్నారు? యాపిల్ని కొంటున్నారు. కాబట్టి ఎంత మొత్తంలో వాళ్ళు ఏ ధర వద్ద ఎంత కొనుగోలు చేస్తారో ఈ యొక్క మార్కెట్ డిమాండ్ పట్టిక వివరిస్తుంది. అంటే వివిధ ధరల వద్ద అనేక మంది వినియోగదారులు చేసినటువంటి మొత్తం డిమాండ్ పరిమాణాన్ని ఈ మార్కెట్ డిమాండ్ పట్టిక సూచిస్తుంది. కాబట్టి మార్కెట్ డిమాండ్ పట్టికని మనం చూద్దాం ఇప్పుడు. కాబట్టి మార్కెట్ డిమాండ్ ఏం చేస్తుందండి? మార్కెట్లో ఎవరెవరు ఉన్నారు? ఏబిసి, అంటే ఏబిసి కన్జ్యూమర్స్ అంటున్నాను. ఈ ఏబిసి కన్జ్యూమర్స్ ఏం చేస్తున్నారు? క్వాంటిటీ ఆఫ్ డిమాండ్, అంటే వివిధ ధరల వద్ద. అంటే మన సూత్రం డిమాండ్ సూత్రం ఏంటండి? మళ్ళీ గుర్తు చేసుకుందాం. డిమాండ్ సూత్రం ఏంటి? ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, అట్లాగే ధర పెరిగితే డిమాండు తగ్గుతుంది. ఎప్పుడైతే ధర తగ్గుతుందో డిమాండ్ పెరుగుతుంది, ఎప్పుడైతే ధర పెరుగుతుందో డిమాండు తగ్గుతుంది. కాబట్టి మనం వివిధ ధరల వద్ద ఈ మార్కెట్ యొక్క డిమాండ్ టేబుల్లో మనం ఏం విశ్లేషణ చేయబోతున్నామంటే, ఇప్పుడు 5 రూపీస్ ప్రైస్ ఉంది. అక్కడ వైయక్తిక డిమాండ్లు ఏం చేశాడు? 1 వస్తువు, 2 వస్తువులు లేదా 3 వస్తువులు, 4 వస్తువులు కొన్నాడని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి మనం ఇప్పుడు మార్కెట్లో
ఏబిసి ముగ్గురు కన్జ్యూమర్స్ ఉన్నారు, అంటే ముగ్గురు వినియోగదారులు ఉండి ఆ ముగ్గురు కూడా ఎన్నెన్ని వస్తువులు కొంటున్నారో మొత్తం టోటల్ని మనం మార్కెట్ డిమాండ్ ఎనాలిసిస్ చేస్తున్నాం. అంటే మార్కెట్ డిమాండ్ పట్టికలో మార్కెట్ డిమాండ్ యొక్క టేబుల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి ధర చూడండి, ధర అనేటువంటిది ఫస్ట్ 5 రూపీస్ ఉంది. 5 ఉన్నప్పుడు ఏ కన్జ్యూమర్ ఎన్ని కొన్నాడండి? 1 కొన్నాడు. అట్లా బి కన్జ్యూమర్ ఎన్ని కొన్నాడండి? అట్లా బి కన్జ్యూమర్ వచ్చి 2 కొన్నాడు. సి కన్జ్యూమర్ ఎన్ని కొన్నాడు? 3. అట్లా ప్రైస్ అనేది తగ్గింది. ఆటోమేటిక్గా ఏం కావాలి? డిమాండ్ పెరగాలి. కాబట్టి డిమాండ్ ఏమవుతుంది చూడండి, ఏ కన్జ్యూమర్ 2 కొన్నాడు, బి కన్జ్యూమర్ 3 కొన్నాడు, సి కన్జ్యూమర్ 4 కొన్నాడు. మళ్ళీ ప్రైస్ తగ్గింది. 3 రూపీస్కి ప్రైస్ అనేది డిక్రీజ్ అయింది, అంటే ప్రైస్ అనేది తగ్గింది. తగ్గడం కారణంగా ఏ కన్జ్యూమర్ 3 కొన్నాడు యాపిల్స్ని, అట్లాగే బి కన్జ్యూమర్ 4 కొన్నాడు, సి కన్జ్యూమర్ 5 కొన్నాడు. మళ్ళీ ప్రైస్ 2 రూపీస్కి డిక్రీజ్ అయింది, ప్రైస్ అనేది 2 రూపాయలకి తగ్గింది. 2 రూపాయలు తగ్గడం కారణంగా ఏ కన్జ్యూమర్ వచ్చేసి 4 కొన్నాడు, అట్లాగే బి కన్జ్యూమర్ వచ్చి 5 కొన్నాడు, సి కన్జ్యూమర్ వచ్చి 6 కొన్నాడు. ప్రైస్ 1 రూపీ డిక్రీజ్ అయింది, అంటే 1 రూపాయికి పడిపోయింది, 1 రూపాయికి తగ్గింది. తగ్గటం కారణంగా ఏ కన్జ్యూమర్ 5 కొన్నాడు, అట్లాగే బి కన్జ్యూమర్ 6 కొన్నాడు, సి కన్జ్యూమర్ 7 కొన్నాడు. ఇప్పుడు టోటల్గా మొత్తం మార్కెట్ యొక్క డిమాండ్ను మనం ఎనాలిసిస్ చేయాలి. అంటే ప్రైస్ అనేటువంటిది ఎప్పుడైతే తగ్గుతుందో డిమాండు పెరిగింది. అంటే ఏ కన్జ్యూమర్ కానీ, బి కన్జ్యూమర్ కానీ, సి కన్జ్యూమర్ కానీ ఎక్కువ గూడ్స్ని కొన్నాడు అక్కడ మనకి. ఆ కొనడం కారణంగా మనకి ఏమైంది చూడండి, మొత్తం మార్కెట్ డిమాండ్లో ఎంత వచ్చింది చూడండి మార్పు. 5 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు మొత్తం ఎన్ని వస్తువులు కొన్నారు? 6 వస్తువులను కొన్నారు. 4 రూపాయల ధర ఉన్నప్పుడు ఏబిసిడి ఎన్ని కొన్నారు? ఏబిసి ఎంత కొన్నారు? 9 కొన్నారు. 3 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు ఎన్ని కొన్నారు? ఏబిసి 12 కొన్నారు. అట్లాగే మనకి 2 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు ఎన్ని కొన్నారు? 15 కొన్నారు. అట్లాగే 1 రూపీ ప్రైస్ డిక్రీజ్ అవటం కారణంగా 18 గూడ్స్ని కొన్నారు. అంటే ఇక్కడ చూడండి, ప్రైస్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో డిమాండ్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా డిమాండ్ కూడా తగ్గుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఈ పట్టికలో మనం ఏం చూసామండి, మనం మార్కెట్లో ఉన్నటువంటి ఏబిసిడి లేదా ఏబిసి, ఈ ఏబిసిలు ఎంతంత పరిమాణంలో డిమాండ్ అనేటువంటిది చేశారు, అంటే ఎన్ని వస్తువులు కొన్నారనేటువంటిది మనం ఇక్కడ విశ్లేషణ చేసాం. కాబట్టి మనం దీన్ని బట్టి గ్రాఫ్ను చూడండి, మనకి డిమాండ్ రేట్ ఎటు నుంచి ఎటు వాళ్ళు ఉంటున్నాం? లెఫ్ట్ టు రైట్, ఎడమ నుంచి కుడికి వాళ్ళు ఉంటుంది. కాబట్టి మనం మార్కెట్ డిమాండ్లో ఏ రకమైనటువంటి వర్క్ను చూసుకున్నా, ఏ కానీ, బి కానీ, సి కానీ చూసుకుంటే కనుక వాళ్ళ యొక్క కొనుగోలు అనేటువంటిది ఒక సంఖ్య పెరిగి ఉండొచ్చు, కానీ ఒక యాపిల్ ఎక్కువ, ఒక యాపిల్ తక్కువ కొనుక్కొని ఉండొచ్చు. కానీ వాళ్ళ రేఖ అంతా కూడా ఎటు నుంచి ఎటు వాళ్ళు ఉంటుందండి? ఎడమ నుంచి కుడికి వాళ్ళు ఉంటుంది. కాబట్టి వాల్ ఉంటుంది. కాబట్టి అంటే మనం ఎక్స్ యాక్సెస్ మీద ఏం తీసుకున్నామండి? క్వాంటిటీ ఆఫ్ డిమాండ్. వై యాక్సెస్ మీద అంటే వై యొక్క అక్షాంశం మీద ఏం తీసుకున్నాం? ధరను తీసుకున్నాం, అంటే ప్రైస్ని తీసుకున్నాం. కాబట్టి మనకి ఈ యొక్క పట్టికలో మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క ప్రైస్ అనేటువంటిది ఎప్పుడైతే తగ్గుతుందో క్వాంటిటీ కూడా మనకి డిమాండ్ కూడా పెరిగింది, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేటువంటిది పెరిగింది. కాబట్టి మనం 5 రూపీస్ కాస్ట్ ఉన్నప్పుడు మొత్తం ఏబిసి ఎన్ని కొన్నారండి? 6 కొన్నారు టోటల్ యాపిల్స్ని. అట్లాగే 4 రూపీస్ ఉన్నప్పుడు 9 కొన్నారు, 3 రూపీస్ ఉన్నప్పుడు 12 కొన్నారు, 2 రూపీస్ ఉన్నప్పుడు 15 కొన్నారు, 1 రూపీ ఉన్నప్పుడు 18 కొన్నారు. కాబట్టి మనకి డిమాండ్ చూసారా, స్కోప్ వచ్చేసి మనకి ఎటు నుంచి ఎటు ఉందండి? లెఫ్ట్ టు రైట్. అంటే మనకి డిమాండ్ కర్వ్ అనేటువంటిది లెఫ్ట్ నుంచి రైట్కి ఎప్పుడు కూడా వాలి ఉంటుంది. కాబట్టి మనకి ఈ యొక్క డిమాండ్ పట్టిక మొత్తం కూడా మార్కెట్ డిమాండ్ పట్టిక కూడా ఏం చెప్తుంది అంటే, అనేక మంది వినియోగదారులు ఉన్నప్పుడు ఆ అనేక మంది వినియోగదారులు ఏ రకంగా వివిధ ధరల వద్ద ఆ యాపిల్ని మనం కొన్నామో, పర్చేజ్ చేసాము అనేటువంటిది మనకి మార్కెట్ యొక్క డిమాండ్ని మనం విశ్లేషించుకున్నాం. డిమాండ్ సూత్రం మంత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి? ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, ధర పెరిగితే డిమాండు తగ్గుతుంది. కాబట్టి ఈ సూత్రం ఆధారంగా మార్కెట్లో వివిధ రకాలైనటువంటి ఏబిసి, ఈ ఏబిసి యొక్క వినియోగదారులు, మనం ఏబిసి అంటే కన్జ్యూమర్స్, ఈ కన్జ్యూమర్స్ ఏ రకమైనటువంటి ప్రైస్ వద్ద వాళ్ళ యొక్క గూడ్ని పర్చేజ్ చేశారు, యాపిల్ని పర్చేజ్ చేశారో, ఈ యొక్క ఎంతంత క్వాంటిటీలో మార్కెట్ డిమాండ్ చేశారో ఈ యొక్క మార్కెట్ డిమాండ్ టేబుల్ ద్వారా మనం విశ్లేషించుకోవటం జరిగింది.
కాబట్టి మరిన్ని ఎకనామిక్స్ క్లాసెస్ కోసం యువ ద వే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.